కొంతమంది బయట రాజకీయ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తుంది అని అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైపోతుంది అని ఒక ప్రచారాన్ని కూడా ప్రచారంలో పెట్టింది. అది ఎంతవరకు ఉంటుంది అనేది అది అన్నీ తేలాల్సినటువంటి విషయాలే. కానీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావటం వల్ల ఏం ఉపయోగం ఉంది కేసీఆర్కు? దానివల్ల ఏం ఉపయోగం అయితే లేదు. బీజేపీ వల్ల బీఆర్ఎస్కు ప్రమాదం ఏమీ లేదు. ఒక లిక్కర్ కుంభకోణము అనేది ఉంది ఇప్పుడు. కాబట్టి అంత సీరియస్ అయితే లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ తోటి లాలూచి పడాల్సిన అవసరం బీఆర్ఎస్కి అయితే లేదు నా దృష్టిలో. అసలేమన్నా బీఆర్ఎస్కు లాలూచి పడాలి అనుకుంటే వచ్చిన సమస్యల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంతోటే ఉంది. ఎందుకనంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు, కేసులు, మొత్తం ఇటు భూ కుంభకోణాలు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగు, అదేవిధంగా ఈ కారు ఉదంతము, అదేవిధంగా కాళేశ్వరము, ఎన్నో నిధులు, ఎన్నో రకాలైనటువంటివి గొర్రెల స్కామ్ అంటున్నారు ఇప్పుడు. ఇంకా అనేక కొత్త స్కాములు కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీతోటే ఉంది. కాబట్టి బీఆర్ఎస్కి ఏమన్నా లాభం కలగాలి, ఇవన్నీ ఎవరు తట్టుకుంటారు, దీంతో ఎవరు పోరాటం చేస్తారు అని అనుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీతోటే విలీనం కావదు. కానీ ఏ పార్టీ అయినా విలీనం కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఎందుకు విలీనం అవుతాయి? తన ఐడెంటిటీని కాపాడుకుంటేనే రాజీ పడతాయి. రాజీ పడే తత్వమే ఉంది. ఇప్పుడు ఏమైనా అంతర్గతంగా ఒక ఒప్పందానికి వచ్చేసి మొత్తము రాజీ పడిపోతే బయటికి ఏం కనిపించదు. ఇప్పుడు రాజీ పడటమే ఉంటుంది. కానీ వీళ్ళు అన్నట్టుగా బీజేపీలో కలుస్తుంది, అండ్ల కలుస్తుంది, ఇండ్ల కలుస్తుంది అనేది ఇదంతా అపోహలను సృష్టించి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి వదులుతున్నటువంటివే. బీఆర్ఎస్కు ఓటు బ్యాంక్ ఉంది. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ప్రజలలోకి తిరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఓట్లు కొన్ని బీజేపీ పంచుకుంటుంది, కొన్ని బీఆర్ఎస్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ మళ్ళీ 16% నుంచి 25% ఓట్లు పెరుగుతాయి. కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తమే చతికిలబడే అవకాశం ఉంది కదా. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోయింది, 2-3 రాష్ట్రాలకు పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం బలంగా ఉంది? ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరుతున్నారు? దేశంలో ఎవరు చేరే పరిస్థితే లేదు. కాకపోతే ఇక్కడ అనుకోని కారణాల వల్ల కాంగ్రెసు సడన్గా ఇక్కడ వాతావరణం మారిపోయి ఇక్కడ గెలిచింది. కానీ ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి అయితే లేదు. అందరూ వేరే మార్గాలు చూసుకోవాల్సిందే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే టికెట్లుండి వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అనిశ్చిత పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు దేనికి సాఫీగా లేదు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ చతికిలబడిపోయి దాని ఓటు బ్యాంకు 16% వచ్చింది. ఇంకా నానా తంటాలు పడుతున్నది. బీజేపీ ఏమో ఓటు బ్యాంకు పెరిగింది కానీ కొంత ఉంది, కానీ ఆ పార్టీలో కోఆర్డినేషన్ లేదు, ప్రజలకు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. 3 పార్టీలు కూడా 3 రకాల సమస్యలతోటి ఎదుర్కొంటుంది. కాబట్టి అన్ని అంతర్గత సమస్యలు కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత సమస్యలు లోపల చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు బగ్గుమని బయటపడతాయో తెలియదు. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మళ్ళీ సడన్గా మార్చే అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ పార్టీకి నిర్దిష్టంగా మేము గెలుస్తాము అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిశ్చితి. ఏ పార్టీ హ్యాపీగా లేదు, ఏ పార్టీ కూడా ఏంటిది అని అంటే పూర్తిగా చతికిలబడలేదు. కాబట్టి ఈ క్రైసిస్ కొంతకాలం కొనసాగుతుంది అనేది